యాక్చువల్లీ ఏమేమో మాట్లాడదాం అని నేను అనుకుని వచ్చా కానీ బట్ టీజర్ చూసిన తర్వాత ఐ మీన్ ట్రాన్స్ స్టిల్. ఎందుకంటే డబ్బింగ్ ఆ కట్ చూసేది వేరు, ఈ మ్యూజిక్ ఇదంతా యాడ్ అయిన తర్వాత ఒక చిన్న సినిమా లాగా అయితే లేదు అసలు. ఆ విజువల్స్ కానీ ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కనిపిస్తున్నాయి. చాలా కష్టపడి డబ్బులు పెట్టి ఇదంతా తీశారు అండ్ ప్రతి ఒక్కటి అది కనిపిస్తుంది. దట్స్ వాట్ మ్యాటర్స్ ఎండ్ ఆఫ్ ద డే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మీడియా ఫర్ బీయింగ్ హియర్. అండ్ నా పేరు గీతికా రతన్ అండి, బట్ ఈ సినిమా చూసిన తర్వాత సత్య అని గుర్తుపెట్టుకుంటారు. అంత ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్. ఐఎమ్ సో లక్కీ టు యూనో ఈ మూవీలో ఇంత పెద్ద పార్ట్ అవుతాను నేను అనుకోలేదు. ఇది జస్ట్ ఒక హీరోయిన్ లాంటి రోల్ కాదు. ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం, ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. సో అండ్ ఎస్పెషలీ థ్యాంక్ యూ డైరెక్టర్ సార్ రాజశేఖర్ రెడ్డి గారు, అండ్ థ్యాంక్స్ ఫర్ సెలెక్టింగ్ మీ కార్తిక్ గారు అండ్ ద ప్రొడ్యూసర్స్, కో యాక్టర్స్, ఎవ్రీవన్. ఇది ఐ హోప్ మీకు టీజర్ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ వి రియలీ నీడ్ యువర్ సపోర్ట్. ఐమ్ సారీ. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ వాచ్ ద టీజర్. అందరికీ నమస్కారం. నా పేరు కార్తిక్ షాన్. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, మీడియా పెద్దలకి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అండ్ ఇక్కడ వచ్చిన చైతన్యరావు గారు అండ్ గెస్టులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇది నా ఫస్ట్ సినిమా, సో ఇది నా ఫస్ట్ స్పీచ్. ఏమైనా రాంగ్ ఉంటే క్షమించండి, ఎనీథింగ్. అండ్ నా గురించి చెప్పాలంటే ప్రజెంట్ అయితే ఏం లేదండి, ఎందుకంటే నాకైతే ఏం బ్యాక్గ్రౌండ్ అయితే ఏం లేదు. ఒక చిత్తూరు డిస్టిక్ మదనపల్లిలో దగ్గరలో ఉండే ఒక విలేజ్లో ఉండే ఒక చిన్న రైతు కొడుకుని మాత్రమే నేను. ఆ రైతు పేరు నరసింహారెడ్డి. ఆయన ఏదైనా బ్యాక్గ్రౌండ్ నేను చెప్పాలంటే ఆయన ఒక్కరే. సో ఇక్కడ ఈ టీంలో వర్క్ చేసిన ప్రతి ఒక్కరు అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే. సో ఎవరు గ్రేట్ బ్యాక్గ్రౌండ్ లేదో చెప్పుకోవడానికంటే ఏం లేదు. అలాంటి ఒక టీమ్ అప్ అయి సినిమా చేశాం. ఈ రోజు ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోవచ్చు కానీ రేపు పొద్దున మాకు మేము బ్యాక్గ్రౌండ్ అని చెప్పుకునేలాగా ఉంటుందనే హోప్ అయితే గట్టిగా ఉంది అందరికీ. ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నా అంటే నాకు తెలిసి మీరు టీజర్ విజువల్స్తోనే చూసి ఉంటారు అండ్ సినిమా చూసాక మీకు అర్థమవుతుంది. అండ్ ఇంకా ముందుకు వచ్చే సినిమాలు కూడా చాలా గొప్పగా ఉండిపోతాయని మేము అనుకుంటున్నాం మా టీం నుంచి. అండ్ సినిమా గురించి చెప్పాలంటే కన్నా సింపుల్గా చెప్పాలంటే ఇండియాలో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే సినిమా. ఎందుకంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే సినిమా ఇది. ఎందుకంటే ప్రతి ఒక్కరు నాకు తెలిసి ఏదో స్టేజ్లో క్రికెట్ ఆడుంటారు. లైక్ గల్లీలో కావచ్చు, విలేజ్లో కావచ్చు, సిటీలో ఈవెన్ బుక్ చేసుకుని మరీ ఆడుతున్నారు. అలాంటి క్రికెట్ బ్యాక్డ్రాప్ ఉన్న స్టోరీ. అండ్ లవ్ అంటారా, ప్రతి ఒక్కరికి లవ్ ఉంటుంది, ఎక్కడో ఏదో స్టేజ్లో లవ్ తగిలి ఉంటుంది. నార్మల్ లవ్ స్టోరీస్ ఉండొచ్చు అండ్ గ్రేట్ లవ్ స్టోరీస్ ఉండొచ్చు. అలాంటి ఒక గ్రేట్ లవ్ స్టోరీనే కన్నా అండ్ సత్య లవ్ స్టోరీ. మీ అందరికీ బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ ఒక పిల్లల యొక్క ఇష్టాలని అవుననాలో కాదనాలో అని సతమతమయ్యే పేరెంట్స్. సో ఆ యొక్క ఎమోషనల్ బాండింగ్ ఉన్న స్టోరీ. ఫైనల్గా చెప్పాలంటే క్రికెట్, లవ్ అండ్ ఒక ఎమోషనల్ డ్రివెన్ స్టోరీ ఇది. సో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుద్దని చాలా కాన్ఫిడెంట్గా నమ్ముతున్నాం. ఒక మాటలో చెప్పండి, కొన్ని సినిమాలు చూసిన తర్వాత చాలా రోజులు అలా మనతో ఉండిపోతాయి. ఇంకొన్ని సినిమాలు అయితే లైక్ కొన్ని సినిమాలు మన లైఫ్ టైం అలా నిలిచిపోతాయి. అలాంటి నిలిచిపోయే సినిమా అవుద్దని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఏమంటే రేపొద్దున మన సినిమా పోస్టర్ చూసినా, లైక్ ఏదైనా సాంగ్ విన్నా, లేదా ఏమన్నా ఆ సినిమా పేరు విన్నా, అరే ఏం సినిమా రా ఇది అనే చెప్పుకునే సినిమా అవుద్దని నేను అనుకుంటున్నా. ఈ కన్నా ఇంత మంచి సినిమాని ఇంత కష్టపడి చాలా స్ట్రగుల్ చేసిన తర్వాత సినిమా తీసాం. సో అన్ని స్ట్రగుల్స్లో ఒక పార్ట్ అయ్యి మాతో అంటే అన్ని స్ట్రగుల్స్ని షేర్ చేసుకున్న మన వన్ ఆఫ్ మై ప్రొడ్యూసర్ కృష్ణకి థ్యాంక్స్. ఇక్కడ తప్ప ఇంకా బయట చెప్పలేను. యా. అండ్ నేను సినిమా గురించి ఇంత గొప్పగా, ఇంత కాన్ఫిడెంట్గా, ఇంత ధైర్యంగా నేను చెప్తున్నానంటే వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్ ఆఫ్ కోర్స్ ఇంత బాగా కథను రాసి డైరెక్ట్ చేసిన డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి
మై ఓన్ బ్రదర్. ఆయన గురించి నేను ఇంకా ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను, కానీ మేబీ ఫ్యూచర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్ అవుతారని, వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్ లిస్ట్లో ఉంటారని నేను అనుకుంటున్నా 200% ఇది. అండ్ మా డైరెక్టర్ మా డిఓపి గుణశేఖర్ గారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అండ్ స్క్రీన్ మీద చూసింటారు, చాలా బాగా చూపించారు మమ్మల్ని. థ్యాంక్ యూ డిఓపి గారు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఐ థింక్ చెన్నైలో ఏదో బిజీ ఉన్నా అని చెప్పారు, శరవణ వాసుదేవన్. మ్యూజిక్ అయితే చాలా బాగా ఇచ్చారండి, ఎందుకంటే 5-6 సాంగ్స్ ఉన్నాయి, 5 సాంగ్స్ అండ్ 1-2 బిట్ సాంగ్స్ చాలా బాగా ఇచ్చారు. అండ్ మా ఎడిటర్ కోదాటి పవన్ కళ్యాణ్ తెలిసే ఉంటుంది. సో ఆయన క్రియేటివ్ బ్రెయిన్ని మా సినిమా మీద పెట్టినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ మోర్ టెక్నీషియన్స్ అందరికీ అండ్ పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ ఫైనల్గా యాక్టర్స్ విషయానికి వస్తే మా హీరోయిన్ కో యాక్టర్ గీతికా రతన్. యాక్చువల్గా ఈ సినిమాలో హీరోయిన్కి సత్య క్యారెక్టర్కి చాలా వెయిట్ ఉన్న క్యారెక్టర్, తన్ని చాలా ఈజీగా హ్యాండిల్ చేసింది ఆ క్యారెక్టర్ని. అయితే మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్ అని చెప్పొచ్చు. అండ్ చాలా లాంగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేసాం, 40 days 50 days ఒక్కొక్క షెడ్యూల్. చెప్పాలంటే పేరుకే చిన్న సినిమా, కానీ వర్కింగ్ డేస్ కానీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ చాలా హై ఉంటాయి. అంటే సినిమా మీద ప్రాణం పెట్టి చేశానండి. ఒక మాటలో చెప్పాలంటే సినిమా అంటే పిచ్చి కాదు, ప్రాణం. అంత ప్రాణం పెట్టి చేసిన సినిమా కన్నా ఇది. సో థ్యాంక్ యూ గీతికా రతన్. అండ్ యాక్టర్స్ విషయానికి వస్తే మా ఫాదర్ క్యారెక్టర్ చేసిన కిట్టయ్య గారికి, అండ్ విలన్గా చేసిన మా రూపేష్ బ్రోకి, అండ్ మా ప్రేమ్ కృష్ణ సార్, అండ్ రవీందర్ సార్, అండ్ బ్రో బృందాన్ బ్రో చాలా రోజుల నుంచి జర్నీ చేశారు సినిమా కోసం, అండ్ వెంకీ బ్రో. అండ్ యాక్ట్ చేసిన ఇందులో సినిమాలో యాక్ట్ చేసిన చాలా ప్రతి ఒక్క యాక్టర్కి థ్యాంక్స్ చెప్తున్నాను. గుడ్ ఈవినింగ్ అండి ఎవరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మా సినిమా వర్క్ చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ అండి, పేరున ప్రతి ఒక్కరు ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్ అందరికి చాలా థ్యాంక్ యూ అండి. నేను ఏదన్నా పడి నాకు హెల్ప్ చేస్తూ నా ఎమ్మటి ఉండేటోళ్ళు, అండ్ మురళి బంటు వీళ్ళిద్దరు ఎంతో హెల్ప్ చేస్తుండేటోళ్ళు అండి ప్రతి దాంట్లో. సో మీ ముగ్గురం ఏడీలో వర్క్ చేస్తూ ఉండేటోళ్ళు. ఇంకోటి మా డైరెక్టర్ గారు ఎంతో పేషెన్స్ అంటే చాలా పేషెన్స్, డే అండ్ నైట్లో వర్క్ ఆయన అంత బాగా ప్యాషన్ వర్క్ చేసేటోడు అండి. ఓకే థ్యాంక్ యూ అండి. ముందుగా మీడియా మిత్రులకి, ఎందుకంటే ఇంత లేట్ అయినా పాపం ఒక సినిమా కోసం ఇంత టైం కేటాయించారంటే మీ అందరికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సిన మీడియా మిత్రులకండి. నాకు అదే రాగానే చెప్పిండు నాకు రాజశేఖర్ రెడ్డి అన్న, పాపం 1 hour లేట్ అవుతుంది, మీడియా వాళ్ళని ఎలా కవర్ చేయాలంటే వాళ్ళకి సినిమాల గురించి తెలుసు. చిన్న సినిమా పెద్ద సినిమా అని లేదండి, ఇక్కడ సినిమా అంటే సినిమానే. చిన్న సినిమా చేసినాం పెద్ద సినిమా ఏదైనా 2 hours చేయాల్సిందే, దానికి ఎంతమంది 24 crafts పని చేయాల్సిందే. సినిమా అన్నాక చిన్నది పెద్ద ఏం లేదు, ఇక్కడ అందరూ గుర్తుంచుకోండి మీరు చేసింది సినిమానే. అది పెద్ద చిన్నది అనేది మీ మనసులో పెట్టుకోకండి, ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు అందరు కష్టపడితే సినిమా తయారైంది. 100 కోట్లు పెట్టిన సినిమా, 1 కోటి రూపాయలు పెట్టిన సినిమానే. మీడియా వాళ్ళు 100 కోట్లకు అదే ప్రమోషన్ చేస్తారు, మీకు అదే ప్రమోషన్ చేస్తారు. ఇంకా మీకోసం వాళ్ళు ఇంకో 1 hour ఎక్కువ కూర్చుంటారు ఇక్కడ. నేను చాలా సినిమాలు చూసినది, చిన్న సినిమాలను సపోర్ట్ చేయడానికి ఎప్పుడు కూడా ముందుండేది మీడియానే. అందుకని చిన్న పెద్ద లేదు, ఎప్పుడు వాళ్ళకి మనం రుణపడి ఉండాలి, ప్రతి ప్రొడ్యూసర్ కూడా మీడియాకి. అలా నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసిన డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి, థ్యాంక్ యూ టు ఇన్వైట్ మీ. ఈ మూవీకి వర్క్ చేసిన సాంకేతిక నిపుణులు కానీ మిగతా క్రూ అందరికి కూడా మీ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలి. నేను టీజర్ నాకు యాక్చువల్గా నిన్న జనరల్గా అంటే నాకు కలిస్తే చూసాం, చాలా బాగా అనిపించింది. అది చూడగానే రన్న నువ్వు కొంచెం రావాలన్నా అంటే, అరే సినిమా మంది. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యే సినిమా అండి ఇది. ఎక్కడైనా మనం ప్రతి ఒక్కరు ఇందాక మన హీరో చెప్పినట్టు ఏంటంటే, క్రికెట్ అనేది యూనివర్సల్గా మన ఇండియా వైడ్ క్రికెట్ అంటే ఇష్టం లేని ఏ ఒక్కళ్ళు ఉండరండి. అందుకని కనెక్ట్ అయ్యే పాయింట్ కాబట్టి ప్రతి ఒక్కరు రీచ్ అవుద్ది అనుకుంటున్న ఈ సినిమా. అలానే ఈ సినిమా సక్సెస్ అయ్యి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మంచి లైఫ్ ఇవ్వాలి, ఇండస్ట్రీకి వీళ్ళంతా ఉపయోగపడాలి, ఇండస్ట్రీ వీళ్ళకి ఉపయోగపడాలని కోరుకుంటున్నా. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మిగతా మిత్రులందరూ కూడా వెరీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చేసిన మీడియా వాళ్ళకి వెరీ థ్యాంక్స్ అండి. దే ఆర్ ద పీపుల్. మనం ఎంత కంటెంట్ క్రియేట్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, బట్ వాళ్ళే అవతల ఆడియన్స్కి రీచ్ చేస్తారు. దట్స్ ద మీడియం. సో నేను విన్నది ఏంటంటే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే, పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా ఏ సినిమా అయినా ఫస్ట్ వాళ్ళుంటేనే ఒక ఆడియన్కి రీచ్ అవుద్ది. సో ఆ సోర్స్ ఆఫ్ దీంట్లో మా చిన్న సినిమాను వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఇంత దూరం వచ్చినందుకు ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్స్ ఫర్ ఇలాగే సపోర్ట్ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నేను ఒక్క మాట చెప్తా అండి అబౌట్ మీడియా ఎస్పెషలీ.
సో నేను ఎక్కడో వింటుంటాను, సమ్ పీపుల్ ఆర్ టాకింగ్ లైక్ దట్ ఏంటంటే, బట్ ఇట్స్ నాట్ నెగిటివ్గా తీసుకోవద్దండి, ఎందుకంటే మీడియా ఇస్ లైక్ పారాసైట్ అని వింటుంటాను, బట్ దట్స్ కంప్లీట్లీ రాంగ్ అనేది నా ఇంటెన్షన్ అండి. వై దే ఆర్ ద పారామౌంట్స్, దే ఆర్ ద ఇంపార్టెంట్ పీపుల్ హూ మనల్ని జనాల దగ్గర రీచ్ చేసి థియేటర్ వరకు జనాలు రప్పించగలిగేంత సత్తా మీడియాకు ఉంది. సో నా చిన్న సినిమా కోసం ఇంతమంది వచ్చినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ యూ, వెరీ థ్యాంక్ యూ, వెరీ థ్యాంక్ యూ. బిఫోర్ అండ్ ఈ మన చైతన్యరావు గారు అండ్ అన్న వెరీ థ్యాంక్స్ అన్న, వెరీ థ్యాంక్ యూ, వెరీ థ్యాంక్ యూ అన్న. నేను అన్నతో ఎయిర్ వెబ్ సిరీస్లో వర్క్ చేశాను. అండ్ అన్న ఇప్పుడు ఎంత అంటే బేసికలీ మనం యాక్టర్స్ అంటే మెథడ్ యాక్టింగ్ ఇది అంటారు, ఈజ్ బయాన్ దట్. నా వరకు ఏంటంటే అన్న ఇంత ఇన్స్టాంట్గా మనం ఒక సీన్ చెప్పినా కానీ, ఒక ఇది చెప్పినా కానీ దాన్ని అన్న ఎంత ఇంప్రవైజ్ చేస్తారంటే, మనం ఇలా చేయొచ్చా, ఇలా చేయొచ్చా, ఇలా చేయొచ్చా అండ్ అని చేసి చూపిస్తారు, మనం ఇలా చేస్తే ఎలా ఉంటుంది. సో హౌ డెడికేటెడ్ హీస్, సో దట్స్ వై హీస్ హియర్. అండ్ మీరు చూసి ఉంటారు అన్న హీస్ వెరీ స్ట్రగుల్ నుంచి వచ్చారు. 30 Weds and 21లో తన పర్ఫార్మెన్స్ చూసి దెన్ హీజ్ ఏ బికమ్ సచ్ ఏ ఒక ఇంపాక్ట్ ఉన్న హీరో లాగా మన ఇండస్ట్రీలో ఉన్నారంటే అతని డెడికేషన్ వల్లే అన్న ఇక్కడ ఉన్నారు. అండ్ అన్న ఇక్కడికి వచ్చినందుకు వెరీ థ్యాంక్ యూ. అన్న గురించి ఒక మాట చెప్పాలి, ఎస్పెషలీ నాకు చాలా ఇష్టమైన సిచ్యువేషన్ ఏంటంటే, మన కీడాకోలా మూవీలో అన్న చాలా మంచి రోల్ చేశారు. అందులో నాకు మన కార్లో వెళ్తూ ఒక సీన్ ఉంటుంది, అన్న అందులో కొంచెం నత్తి అండ్ ఒక చిన్న డిఫరెంట్ రోల్ చేశారు. వెళ్తూ ఏంటంటే డబ్బులు కావాలి సార్, ఎంత కావాలి అంటారు. ఎంత కావాలంటే 2 కోట్లు ఏం చేస్తావు డబ్బులతో? డబ్బులు ఉంటే ధైర్యంగా బతకొచ్చు సార్, ధైర్యంగా బతకొచ్చు సార్. అండ్ దట్ ఆ పర్టికులర్ డైలాగ్ నాకు గుర్తులేదు, ద వే ఆఫ్ హీస్ పోర్ట్రేయింగ్ ద క్యారెక్టర్. అందులో మీరు రీవిజిట్ చేయండి ఒకసారి ఎవరన్నా, ఇది మీకు గుర్తుంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ సంథింగ్. అంటే అన్న అంత పర్టికులర్గా ఉంటారు యాక్టింగ్ విషయంలో. ఐ వాంట్ టు వర్క్ విత్ హిమ్ ఇన్ మై నెక్స్ట్ ప్రాజెక్ట్స్లో వర్క్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను వర్క్ చేసిన వాళ్ళు ఈజ్ వన్ ఆఫ్ డెడికేటెడ్ యాక్టర్ నేను చూసిన వాళ్ళు. అండ్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా సపోర్ట్ చేశారు అన్న. అండ్ ఎనీ టైమ్ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ పర్సన్ టు చాలా మన ఎడీలో అని ఎవరైనా వర్క్ చేసిన వాళ్ళతో కూడా చాలా నీట్గా ఫ్రెండ్లీగా ఉంటారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ అన్న ఇక్కడ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ వెంకట్ గారు అండ్ నేను ఓకే ఇన్ బిట్వీన్ ఆయన ప్రైమ్ షోలో ఉన్నప్పుడు అన్న చేశారు, ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్లో నేను ఒక మూవీకి వర్క్ చేసినప్పుడు. అండ్ అన్న ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్లో వన్ ఆఫ్ ది మెంబర్ కూడా. అండ్ చెప్పగానే అన్న నేను సపోర్ట్ చేస్తాను, చిన్న సినిమా అన్నావు కదా, ఐఎమ్ డూయింగ్ ఆల్సో ఆన్ ప్రాజెక్ట్ యాజ్ ఏ ప్రొడ్యూసర్, సో డెఫినెట్లీ ఐఎమ్ సపోర్టింగ్ ద ప్రాజెక్ట్ అన్నారు. అండ్ వెరీ థ్యాంక్స్ అన్న మీరు వచ్చినందుకు, వెరీ థ్యాంక్స్ అన్న, వెరీ థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా క్యాస్ట్ అండ్ క్రూ అండి, సారీ అండి, ఒక చిన్న ఇన్సిడెంట్, మన టోలియా రైల్వే కాలనీని మన అల్లా నరేష్ గారితో మూవీ చేశారు, ఈజ్ సచ్ ఏ థ్రిల్లర్. అండ్ నేను ఆయనతో అండ్ వెరీ థ్యాంక్ యూ మీరు వచ్చినందుకు. అండ్ ఆయనతో ఒక ఇన్సిడెంట్ షేర్ చేసుకోవాలి, ఏంటంటే నేను ఫస్ట్ ఇనిషియల్గా నేను ఈజ్ ఆల్సో యాజ్ అ టెక్నికల్గా కూడా తను వెరీ సూపర్ ఇది అనమాట. నాకు చాలా నచ్చింది అన్న గురించి, నేను ఈవెన్ డిఓపి గారి దగ్గర నుంచి కూడా విన్నాను హౌ ఎఫిషియెంట్ టెక్నికల్గా ఎంత స్ట్రాంగ్ ఉంటారనే విషయం. అండ్ వెరీ థ్యాంక్స్ అన్న మీరు వచ్చినందుకు. అండ్ మా టెక్నీషియన్లు ఐఎమ్ స్టార్ట్ విత్ మై గుణశేఖర్ డిఓపి గారు. ఎప్పుడైతే నేను తనతో స్క్రిప్ట్ రీడింగ్ కూర్చున్నానో, ద వే తను ఏంటంటే సీన్లోకి ఇన్వాల్వ్ అయ్యి సార్ ఇది కరెక్టేనా, ఇప్పుడు ఈ క్యారెక్టర్ సత్య అనే క్యారెక్టర్ ఇది సార్, ఈ డైలాగ్ ఇలా మాట్లాడొచ్చా, ఇలా మాట్లాడితే ఎలా ఉంటుంది సార్, తప్పు అవుతుందా, మనం ఇలా మాట్లాడితే ఎలా ఉంటుంది, నాకు ఎక్కడో ఇది డౌట్ ఉంది సార్ అంటే హౌ డీప్ ఇన్వాల్వ్ అవుతుంది అంటే స్క్రిప్ట్లో నాకు అనిపించింది. ఆ కైండ్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ కానీ ఏదైనా. అందరికీ నమస్కారం. కన్నా టీజర్ చాలా బాగుంది. యాక్చువల్లీ టీజర్ అన్నారు, ట్రైలర్లా ఉంది. ట్రైలర్లో ఎంత ఇది ఉంటుందో అంత ఉంది, చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి నన్ను ఇన్వైట్ చేసిన గుణశేఖర్ నాకు ఎప్పటి నుంచో మంచి ఫ్రెండ్ అండి. తను పిలిచాడు, యాజ్ ఏ ఫ్రెండ్గా వచ్చాను, గెస్ట్గా కాదు ఫ్రెండ్గా వచ్చాను. బట్ ఇక్కడికి వచ్చాక చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, తెలిసిన వాళ్ళే ఉన్నారు అందరు. నాకు అది చాలా ఆనందంగా ఉంది. ఈ బ్యానర్ ప్యాషన్ ఫిలిం మేకర్ అని ఉంది కదండి, ఇక్కడ అందరూ ప్యాషన్ ఫిలిం మేకర్స్ టీమ్ ఉందండి. వీళ్ళందరూ ప్యాషన్ ఫిలిం మేకర్స్లా ఉన్నారు. డైరెక్టర్ గారు మాట్లాడుతుంటే తెలుస్తుంది ఆయన ఎంత ప్యాషనేట్గా ఉన్నారు, ఏంటి ఆయన మాట్లాడే విధానంలో తెలిసిపోతుంది. అండ్ శేఖర్ విజువల్స్ చాలా బాగున్నాయి.
తను నాకు, మేము ఇద్దరం కలిసి ఆల్మోస్ట్ ఒక 15 ఇయర్స్ నుంచి జర్నీ చేస్తున్నాం. తను ఎప్పుడు ఆల్మోస్ట్ 2016లోనే ఎప్పుడు మేము ఇద్దరం కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ చేసాము. అప్పుడే తన రేంజ్ ఏంటో నాకు తెలుసు. సో ఫైనల్గా కంగ్రాచులేషన్స్. అండ్ ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టులందరికీ అండ్ మెయిన్ హీరో గారు చాలా బాగుందండి. మీ లుక్స్ చాలా బాగున్నాయి అండ్ మీరు కూడా చాలా బాగున్నారు సత్య క్యారెక్టర్లో. సూపర్ సూపర్. అండ్ ఇక్కడికి వచ్చిన చైతన్య గారికి థ్యాంక్ యూ. ఎందుకనంటే ఇలాంటి చిన్న చిన్న సినిమాలని మనం అందరం సపోర్ట్ చేసుకుంటూ ఒకరికొకరు చేసుకుంటూ రావాలి. ఈ టీజర్ అందరూ చూడండి, అందరికీ షేర్ చేయండి. ఈ ఐపీఎల్ టీం సమయంలో ఇలాంటి క్రికెట్ గురించి వచ్చిన సినిమాని అందరూ సపోర్ట్ చేసి మంచి విజయం సాధించేలాగా మీ అందరికీ విజయం సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, ముందుగా మీడియా వారందరికీ గుడ్ ఈవినింగ్. మెయిన్ రీజన్ ఐఎమ్ హియర్ టుడే ఇస్ బికాస్ ఆఫ్ రాజశేఖర్. నాకు షూట్ ఉంది అదంతా అయినా కూడా ఐ జస్ట్ వాంటెడ్ టు కమ్ ఫర్ రాజశేఖర్తో నేను పనిచేశాను. సో ఐ నో ద క్లారిటీ ఆఫ్ థాట్ రాజశేఖర్ హ్యాస్ అండ్ ద ప్యాషన్ దట్ హీ క్యారీస్, సంథింగ్ ఎక్సెప్షనల్. ఈరోజు ఎప్పుడో తెలియదు కానీ మంచి డైరెక్టర్ అయితే అవుతాడు రాజశేఖర్, దట్ ఈస్ ఫర్ షూర్. అది ఐ ట్రూలీ బిలీవ్ దట్. ఆల్ ది బెస్ట్ రాజు. మంచి ఎమోషనల్గా మాట్లాడినావు, బట్ అంటే నేను నాకు సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కానీ తర్వాత మేము కలిసినప్పుడు కానీ ద క్లారిటీ ఆఫ్ థాట్ దట్ హీ హ్యాస్ ఈజ్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఒక కథ కూడా చెప్పాడు, హోప్ఫుల్లీ త్వరలో కలిసి పనిచేయాలి. బట్ విషింగ్ ద హోల్ టీమ్ ఆఫ్ కన్నా ఆల్ ది వెరీ బెస్ట్. Success is not getting into theaters and doing a blockbuster for cinema ki. Success is getting into theaters. సినిమాని థియేటర్ వరకు తీసుకురావడమే పెద్ద సక్సెస్. సో వీఆర్ ఆల్ సక్సెస్ఫుల్ వన్ స్టెప్ ఎట్ ఎ టైమ్. రిజల్ట్ ఎప్పుడు మన చేతిలో ఉండదు రాజశేఖర్. లెట్స్ బిలీవ్ ఇన్ ద ప్రాసెస్. టీజర్ అయితే చాలా బాగుంది. నా ఆనెస్ట్ ఫీలింగ్ అయితే రీసెంట్గా మలయాళం సినిమాలు వస్తున్నాయి కొత్త యాక్టర్స్ తోటి. సో నాకు చూసినప్పుడు టీజర్/ట్రైలర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఒక మలయాళం ఫిలిం చూస్తున్న వైబ్ వచ్చింది. సౌండ్, విజువల్, డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఐపీఎల్ ఐపీఎల్ సీజన్లో ఇలా క్రికెట్ కాన్సెప్ట్తో రావడము, క్రికెట్ ఈజ్ అ యూనివర్సల్ లాంగ్వేజ్, అందరికీ నచ్చుతుంది. లవ్ ఈజ్ ఆల్సో యూనివర్సల్ లాంగ్వేజ్. సో ఆ రెండు ఎలిమెంట్స్ని దానిలో ఉన్నాయి. అండ్ మ్యూజిక్ బాగుంది, విజువల్స్ బాగున్నాయి. సో మిగతాది ఆడియన్స్ విల్ డిసైడ్, బట్ డెఫినెట్లీ ఆ వైబ్ అయితే తెలుస్తుంది. బ్రో పేరు కార్తిక్. ఎవరికి బ్యాక్గ్రౌండ్ ఉండదు ఇక్కడ, మనం వచ్చి బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేసుకోవాలి. బట్ ఓన్లీ థింగ్ ఐ ఫెల్ట్ ఆఫ్టర్ సీయింగ్ ది టీజర్లో అన్ని షార్ట్స్లో క్యారెక్టర్లో కనిపిస్తున్నావు నువ్వు. యూజువల్గా ఫస్ట్ టైం యాక్టర్స్కి ఏమైపోతా అంటే అక్కడక్కడ కొంచెం లూజ్ అయిపోతుంటారు. బట్ నిన్ను చూసిన ప్రతిసారి నువ్వు ఆ క్యారెక్టర్లే కనిపిస్తున్నావు. దట్స్ ఎ బిగ్ థింగ్ ఫర్ ఫస్ట్ టైం యాక్టర్ ఆన్ స్క్రీన్. ఇంకా మంచి సినిమాలు చేయాలి నువ్వు. యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఈ సినిమాతో పాటు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. ఐ నో గీతిక ఎప్పటి నుంచో యూ బీన్ డూయింగ్. ఐ థింక్ ఈ సినిమాతో నీకు మంచి పేరు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ యా, థ్యాంక్ యూ నాని ఫర్ కమింగ్. నువ్వు చెప్పినట్టు సినిమా చిన్న సినిమానా పెద్ద సినిమానా అనేది ఏముండదు. బట్ మనకి తోచినంత వరకు, మనకు వీలైనంత వరకు ఒక సినిమాకి హెల్ప్ చేయగలిగితే నథింగ్ బ్యూటిఫుల్ దెన్ దాట్. సో మనం వచ్చి ఒక మాట చెప్తేనో లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడ నిల్చుంటే సినిమాకి హెల్ప్ అవుతుంది అంటే వీఆర్ ఆల్వేస్ దేర్. ఎందుకనంటే ఇప్పుడు టైమ్స్లో ప్రమోషన్ ఈస్ ది ఓన్లీ వే దట్ ఎ ఫిలిం కెన్ గెట్ ఇన్ టు థియేటర్స్ ఆర్ బికమ్ సక్సెస్ఫుల్. సో ఎనీ స్మాల్ ప్రమోషన్ ఈస్ అ big promotion for a small film. So Rajshekar, anything na nunchi any help that I can do for this film, I'm always there. And ee cinema
కష్టాలు ఉంటాయి, అయినా కూడా కష్టపడి థియేటర్లోకి తీసుకురా. మీడియా వాళ్ళందరూ దర్ ఆల్వేస్ దేర్, దే విల్ ఆల్వేస్ హెల్ప్ గుడ్ కాంటెంట్. సో కన్నా టీజర్ చూడండి, నచ్చితే 10 మందికి షేర్ చేయండి. నాకైతే నచ్చింది, మీ అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ టీమ్ ఆఫ్ కన్నా. ప్రొడ్యూసర్స్కి డబ్బులు రావాలి, మంచి పేరు రావాలి, ప్యాషనేట్ ఫిల్మ్ మేకర్స్ ఒక మంచి సంస్థగా నిలిచిపోవాలని కోరుకుంటున్నాను. అండ్ బియాండ్ ఆల్ దట్ మా రాజశేఖర్ సక్సెస్ఫుల్ కావాలి. చిన్న సినిమా మీరందరూ మాకు చాలా ఆదరించాలి. సో ఒక క్రికెట్ బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్న స్టోరీ అండి ఇది. బేసికల్గా క్రికెట్ అంటే చాలా మందికి ఇష్టం. సో మీరందరూ వచ్చి ఈ యొక్క సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. ప్యాషనెట్ ఫిల్మ్ మేకర్స్ అని పేరు పెట్టి తనకు బాగా నిలబడ్డారు. ఓకే, నాకు క్యారెక్టర్ ఇచ్చారు ఈ మూవీలో. అసలు బ్రో కేక. ఓకే, ఎంత ఇన్వాల్వ్ అయిపోయాడంటే సినిమాలో. ఎవ్రీథింగ్ లుక్స్ వెరీ రియలిస్టిక్. చూసాం కదా ఇప్పుడే టీజర్. అసలు ఒక పెద్ద సినిమా చూస్తున్న ఫీల్ వచ్చింది. సో ద ఎంటైర్ యూనిట్ బ్రో వెళ్ళిపోతున్నారు. నేను ఎప్పుడు వెళ్ళిపోతూనే ఉంటారు, ఎక్కడ చూస్తున్నా సరే కనిపించరు, కానీ టూ గుడ్ అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్. రూపేష్, ఇక్కడికి వచ్చిన ప్రెస్ అండ్ ప్రింట్ మీడియాకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ చీఫ్ గెస్ట్ విజయ్ చైతన్య బ్రోకి అండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్. ఐ డిడ్ రోషన్, మీరు చూసారు టీజర్లో. ఒక వేరే క్యారెక్టర్కి వచ్చి రాజశేఖర్ బ్రో రిక్వెస్ట్ చేసి క్యారెక్టర్ నచ్చిందని తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఇది టీజర్ చూసి మీరు అందరికీ షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మాటలు మాకు అర్థం కావట్లేదు, ఏమనుకోకండి. సినిమాలో మాత్రం మేము బాగా ఇరగదీసాము, అది మాత్రం గ్యారంటీ చెప్తున్నాం. థ్యాంక్ యూ అండి. వచ్చినందుకు అందరికి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ చైతన్యానికి చాలా థ్యాంక్స్ అన్న. మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ అన్న, ఎందుకంటే మీరు యూట్యూబ్ నుంచి ఆ 30 Words 21 ఆ సిరీస్ నుంచి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఒక స్టార్గా ఎదగచ్చని చెప్పడానికి మీరు చాలా మంచి ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ అన్న. అండ్ ముందుగా రాజశేఖర్కి, నా ఫ్రెండ్ డైరెక్టర్ రాజశేఖర్ మా బ్యాచ్లో ఫస్ట్ డైరెక్టర్ అయ్యాడు, చాలా ప్రౌడ్గా ఉంది. థ్యాంక్స్ రా, ఈ ప్రాజెక్ట్లో నన్ను కూడా వచ్చి నా పార్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రొడ్యూసర్ గారు, మీరు ఇక్కడికి వచ్చారు ప్రొడ్యూసర్ అని తెలియదు నాకు, సారీ ఇబ్బంది పెట్టుంటే. అండ్ ఈ సినిమా అండి, కొత్త వాళ్ళు చిన్న సినిమా చేయడం అంటే, చిన్న సినిమా పెద్ద సినిమా పక్కన పెడితే కొత్త వాళ్ళు లాంచ్ అవ్వడం చాలా కష్టంగా ఉంది. అలాంటిది రాజశేఖర్ వాళ్ళ తమ్ముడిని హీరోగా చేయాలి అని చెప్పి ఫ్రమ్ ఇనిషియల్ డేస్ నుంచి చెప్తున్నాడు. మేము చాలా మంది చెప్పాం, అంటారు బెటర్ ఆప్షన్కి వెళ్ళరా, ఇంకెవరినైనా పెట్టుకో, మీ ఫ్రెండ్ మీ తమ్ముడిని ఎందుకు అని చెప్పి చాలా మంది చెప్పి చూసాం. కానీ వాడు నిలబడ్డాడు, వాడు తమ్ముడు పక్కన. కార్తీక్ బ్రో, కంగ్రాచులేషన్స్, ఫైనల్లీ కష్టపడి ఒక మంచి ప్రాజెక్ట్ తీశారు. సో ఈ సినిమా చూసి బయటకు వెళ్ళే వాళ్ళందరూ ఈ సినిమాని గుండెల్లో పెట్టుకుంటారని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే అంత మంచి ఎమోషన్ ఉంది సినిమాలో. నా స్టోరీ తెలుసు పర్సనల్గా. సో అందరికీ, టీం అందరికీ ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం. రాజశేఖర్ రెడ్డి గారు, కార్తిక్ గారు, అసలు మీకు చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఫస్ట్ ఆడిషన్ పిలిచినప్పుడు వాళ్ళకి ఒకటి మైండ్లో ఉన్నది, ఒక క్యారెక్టరు. ఆ క్యారెక్టర్ కరెక్ట్గా సూట్ అయ్యాను. కార్తిక్ నాకు చెప్పలేదు, కార్తికే ఆడిషన్ తీసుకున్నాడు. బాగా చేశారు సార్, అది ఇది అన్నారు. హీరో ఎవరు కార్తిక్ అని అడిగాను. సార్ కొత్త అబ్బాయి సార్ అన్నాడు. సో ఎవరో ఆ కొత్త అబ్బాయి అనుకున్నా. కట్ చేసి షూట్కి వెళ్ళిన ఫస్ట్ డే హీరో ఏడు సార్ అంటే అదిగో కార్తిక్ పక్కన రెడీ అవుతున్నాడు. నువ్వేంటి కార్తిక్ ఇట్లా సర్ప్రైజ్ ఇచ్చావు అని. బట్ ఐ వాజ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. అండ్ వీళ్ళిద్దరు అన్నదమ్ములు అని తెలిసిన తర్వాత ఇంకా హ్యాపీ. సో ఇట్ వాజ్ లైక్ ఎ ఫ్యామిలీ అండ్ వీ హ్యాడ్ ఎ great time in Madanapalli surrounding areas while shooting, and everybody enjoyed the shoot days. And దీనిలో ఒక మంచి క్యారెక్టర్ చేశాను, దీనికోసం చాలా థ్యాంక్స్ సార్. ఈ సినిమాని చూసి మీరందరూ చాలా మంచి హిట్ చేయాలని, కార్తీక్ లాంటి యువ హీరోకి, మన రాజశేఖర్ రెడ్డి గారు లాంటి కొత్త డైరెక్టర్ గారికి మంచి ఫ్యూచర్ని క్రియేట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ముందుగా మా డైరెక్టర్ రాజశేఖర్ గారికి, కార్తిక్ గారికి థ్యాంక్స్ అండి. నన్ను ఫస్ట్ ఆడిషన్కి పిలిచినప్పుడు డైరెక్టర్ గారు లోపల ఉన్నారు, బయట ఆడిషన్ అంటే ఎవరో తీసుకుంటున్నారులే అనుకున్నాను. తీరా చూస్తే అక్కడ మా కార్తిక్ హీరోనే నన్ను ఆడిషన్లో తీసుకున్నారు. చాలా థ్యాంక్ యూ కార్తిక్. ఈ టీం అంతా కూడా మంచి యూత్ టీం అండి, టెక్నీషియన్స్ అంతా, డైరెక్టర్ కావచ్చు, హీరో కావచ్చు, అందరు కూడా
వీళ్ళలో నేను కూడా ఒక యూత్ లాగా నన్ను కలుపుకున్నారు. అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. సినిమా మాత్రం చాలా బాగా వచ్చిందండి, చాలా బాగా వచ్చింది. వీళ్ళు ప్రేమతో చేశారు, అందరూ కూడా ప్రేమతోనే యాక్ట్ చేశారు. అంత కొత్త వాళ్ళు కూడా చాలా ఎంకరేజ్ చేశారు. మీరు కూడా ఈ పిక్చర్ని చూసి మమ్మల్ని అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తారని నమ్ముతూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రాజశేఖర్కి, కార్తీక్కి చాలా చాలా థ్యాంక్స్. సినిమా చాలా బాగా వచ్చింది, మీరందరు చూసి ఆదరించాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ. సో మెనీ యాక్టర్స్ హూ హ్యావ్ టాలెంట్ అండ్ ఎవ్రీథింగ్. డెఫినెట్లీ మనకు బయట బెటర్ ఆప్షన్స్ ఉండొచ్చు అని నేను కాదన్ను. నేను ఒక క్రికెట్ ప్లేయర్ గా నేను ఎలా ఆడతానో, నేను నా కైండ్ ఆఫ్ ప్లేయింగ్ దాన్ని బేస్ చేసుకుని ఈజ్ ఆల్సో ప్లేయర్. నేను ఒక విలేజ్ నుంచి తను ఒక క్రికెట్ ప్లేయర్ గా ఒక ఊర్లో ఒక మంచి ప్లేయర్ గా ఉన్నప్పుడు తన ప్లేస్ ఎలా ఉన్నాడు, అట్ ద సేమ్ టైం ప్లేస్ ఎంత డెడికేటెడ్ గా ఉన్నాడు, యాక్టింగ్ సైడ్ ఎంత డెడికేటెడ్ గా ఉన్నాడు అని నేను రెండు చూశాను. యాజ్ ఎ బ్రదర్ గా నేను ఊర్లో తనతో పాటు ఆడినప్పుడు కానీ తన తర్వాత నేను వచ్చేసి నేను వర్క్ లో ఉన్నప్పుడు తన సో హౌ డెడికేటెడ్ ఈజ్ అబౌట్ ప్లే అట్ ద సేమ్ టైం అబౌట్ యాక్టింగ్. సో ఆ రెండు చూశాను. అండ్ గేమ్ గురించి పక్కన పెడితే సేమ్ థింగ్ యాక్టింగ్ సైడ్ కూడా ఈజ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ ద యాక్టింగ్. తను లైఫ్ ని చూసుకుంటూ అట్ ద సేమ్ టైం ఇక్కడ వరకు అంటే యాక్టింగ్ సైడ్ ఎంత డెడికేటెడ్ గా ఉన్నాడో చూసాను, ప్లేస్ చూసాను కదా. సో దీన్ని పెట్టుకుంటే ఎలా హోల్డ్ అవుతారా లేదా అనేది మేము చెక్ చేసుకున్నాం. హౌ దీన్ని చేయగలరా లేదా, దీన్ని ఎలా పుష్ చేయగలరు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు ద ఫేస్ ఆఫ్ ఇది ఉంది, అట్ ద సేమ్ టైం యాక్టింగ్ సైడ్ ఇది ఉంది. సో డెఫినెట్లీ పుష్ చేయగలం అన్న పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చింది. సో దట్ ఈస్ ద రీజన్. ఒక బయట వాళ్ళకి వెళ్తే మైట్ బి పర్ఫార్మెన్స్ కానీ ఎనీథింగ్. సో తనేం తక్కువ కాదు అని నాకు అనిపించింది. వెరీ సేస్ తను పక్కన అంటే వేరే యాక్టర్స్ కంటే తక్కువేం కాదు అనేది నాకు తెలియ అనిపించిన తర్వాత నేను దాన్ని పెట్టుకొని చేయాలనుకున్నానండి. యా థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో రాజశేఖర్ గారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ చాలా బాగుంది. ఏంటంటే క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో చాలా మూవీస్ వచ్చినాయి, బట్ మీరు కొత్తగా ఏం చూపించబోతున్నారు క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో? నా సైడ్ నుంచి నేను కథ రాసుకున్నప్పటి నుంచి నాకు ఒక కాన్సెప్ట్ ఉంది. అదే నుంచి మీకు ఏంటంటే మోర్ దాన్ ఇప్పుడు మనం జస్ట్ చూసాం, ధోని చూసాం ఫ్రమ్ బాలీవుడ్ నుంచి. ఏంటంటే దే ఆర్ ద మూవీస్ ఎవ్రీ టైం చెప్పేది ఏంటంటే ఒక పర్సన్ ఒక స్టేడియంకి వచ్చిన తర్వాత ఆ స్టేడియంకి వెళ్ళిన తర్వాత హౌస్ స్ట్రగుల్ అనేది నేను మేజర్ గా చూసాను. ఎక్సెప్ట్ రబ్బర్ పంత్ ఫ్రమ్ తమిళ్ నుంచి పక్కన పెడితే మన దగ్గర ఆ కైండ్ ఆఫ్ రాలేదని నేను బిలీవ్ అంటే అనుకుంటున్నాను. మైట్ వచ్చేది నాకు తెలియదు ఎగ్జాక్ట్లీ. సో ఒక కుర్రోడు ఎక్కడో ఒక మట్టిలో పుట్టిన వాణిక్యం దాన్ని గుర్తిస్తారా లేదా అన్న ఒక కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది. అక్కడి నుంచి కథ స్టార్ట్ చేయడం ఇస్ ద ఫ్రెష్ జోనర్ అవుతుంది అనేది నా ఇంటెన్షన్. అది రాసే దగ్గర తెలియదు. నేను నా అనుకున్నాను ఏంటంటే నేను డైరెక్షన్ లో చెప్తున్నానండి, స్టేడియం ముందు స్టేడియం తర్వాత కథలు ఉన్నాయి కానీ ఒక కింద కథలు లేవు అనేది నా ఇంటెన్షన్. సో ఇది అలాంటి ఒక కథ అవ్వాలి. ఎందుకు అది అందరికి కనెక్ట్ అవుతుంది. పల్లెటూరులో ఆడే ఒక ప్లేయర్ దగ్గర నుంచి ఆ కనెక్షన్ ఉంటుంది, అవుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ బ్రేకప్ అయిన తర్వాత అంటే అమ్మాయి వదిలేసి ఒక సీన్ అనేది ఉంది, లైక్ మిర్రర్ ని పగల కొట్టడం అది. సో అదేమన్నా రిఫరెన్స్ ఏమైనా తీసుకున్నారా? లైక్ డేర్ కామ్రేడ్ ఇట్లా కొన్ని మూవీస్ లో అట్లా మిర్రర్ బ్రేక్ చేయడం ఎగ్జాక్ట్లీ. అంటే నేను అది అనుకోలేదు, నేను అది రాసినప్పుడు నాకు ఏం రాలేదు. బట్ ఏంటంటే నేను ఎందుకు చెప్పాలనుకున్నాను, ఒకటి ఇంటెన్స్ ఉండాలి లవ్ స్టోరీలో. సో దానికి కాన్ఫ్లిక్ట్ క్రికెట్ అవ్వాలి. సో వెన్ ఒక పర్సన్ ఒకరితో ఇంటెన్స్ లవ్ లో ఉన్నప్పుడు తను ఫిజికల్ గా తన ఏంటనే మర్చిపోతారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో హౌ ఎక్స్టెన్షన్ ఈజ్ గోయింగ్ అనేది మేజర్ అనమాట. సో అలాంటి సీన్ రాయాల్సి వచ్చినప్పుడు సో నేనేంటంటే క్యారెక్టర్ స్ట్రాంగ్ గా ఉండాలని కోరుకుంటున్నాను. బట్ నేను తప్పుగా ఉన్నాను నాకు తెలియదు కానీ నా సైడ్ నుంచి ఏంటంటే నాకు రాజమౌళి కైండ్ ఆఫ్ రైటింగ్ చాలా ఇష్టం. అట్ ద సేమ్ టైం ఆఫ్టర్ అర్జున్ రెడ్డి ఆర్ ఆఫ్టర్ అనిమల్ నాకు ఇంటెన్స్ రైటింగ్ కూడా చాలా మనం మోర్ దాన్ ఎలివేషన్ ఇంటెన్స్ ఉండాలి క్యారెక్టర్ అనేది కూడా నాకు చాలా బాగా అనిపించింది. సో నాకు రెఫరెన్స్ అంటే నాకు డెఫినెట్లీ మూవీస్ రెఫరెన్స్ ఉంది. బట్ మీరు చెప్పిన ఆ కైండ్ ఆఫ్ రెఫరెన్స్ అయితే నాకు అది రాలేదు మూమెంట్ లో. బట్ ఒక ఇంటెన్స్ ఏం రాయాలనిపించింది ఆ మూమెంట్ లో రాశాను. యా థ్యాంక్ యూ. కార్తిక్ గారు
సో అందులో ఒక చిరుత రామ్ చరణ్ గారి పోస్టర్ ఒకటి చూపించారు. అంటే హెయిర్ స్టైల్ గానీ బియర్డ్ గానీ అట్లా ఏమన్నా రిఫరెన్స్ తీసుకున్నారా మీరు కూడా ఏమన్నా? రెఫరెన్స్ ఏం లేదండి. ఈ క్యారెక్టర్ కి చాలా రఫ్ లుక్ ఉండాలి, రగ్గడే ఉండాలని, కాబట్టి అటు విలేజ్ లో ఒక రా క్రికెట్ బేస్డ్ స్టోరీ కాబట్టి ఆ రా లుక్ కనబడాలి. సో అందుకని హెయిర్ గానీ బీడ్ గానీ ఒక బోర్ మెకానిక్ అండి, ఎలా ఉంటాడు ఊర్లో ఒక ఇంటర్ఫెయిల్ అయిపోయాడు, బోర్ మెకానిక్ గా చేసుకుంటున్నాడు, అలాంటి అలా రగ్గడ్ గా కనిపిస్తేనే బాగుంటది అండ్ జనాలకు కూడా చూడడానికి ఎక్కువ కనెక్ట్ అవుతారు. సో అంతే తప్ప రామ్ చరణ్ అంటే అఫ్ కోర్స్ రామ్ చరణ్ చాలా రామ్ చరణ్ ఫ్యాన్ అఫ్ కోర్స్. సో అండ్ ఇంకొకటి మీ బ్రదరే డైరెక్టర్ కాబట్టి యాక్చువల్లీ సారీ డోర్మెన్ ఇది 2010 లో జరుగుతుంది స్టోరీ. అట్ ద సేమ్ టైం అప్పుడే చిరుత మగధీర ఈ కైండ్ ఆఫ్ అండ్ ఈజ్ ఆల్సో క్యారెక్టర్ రామ్ చరణ్ ఫ్యాన్ సినిమాలో డెఫినెట్లీ అది ఉంటుంది. బట్ క్యారెక్టర్ కూడా ఆ అప్పీల్ కూడా బాగుంటుంది. ప్లస్ క్యారెక్టర్ అంటే రామ్ చరణ్ ఫ్యాన్ కాబట్టి డెఫినెట్లీ మనం ఎవరైనా అది మెయింటైన్ చేస్తాం కదా. పవన్ కళ్యాణ్ అంటే అప్పట్లో ఖుషి ఆ టైంలో, బట్ ఈ మధ్య తగ్గింది కానీ మిడిల్ క్లాస్ కానీ తర్వాత అది కానీ. సో ఆ క్యారెక్టర్ రెఫరెన్స్ ఉంది, బట్ లుక్ వైజ్ కూడా బాగుండాలని చెప్పింది. థ్యాంక్ యూ. అండ్ కార్తిక్ గారు మీ బ్రదరే డైరెక్టర్ కాబట్టి అంటే షూట్ వైజ్ ఏమైనా లీనియన్స్ తీసుకుని మీరు కూడా ఏమైనా ఇన్వాల్వ్మెంట్ స్టోరీ పరంగా డైరెక్షన్ పరంగా ఏమైనా ఉందా? లేదండి, అలా ఏం లేదు. జస్ట్ ఎవరు టెక్నీషియన్ చేసి వాళ్ళు వర్క్ చేసి నేను ఓన్లీ నా పర్ఫార్మెన్స్ నేను చూసుకున్నాను. జస్ట్ నా సపోర్ట్ అయితే ఉంటుంది జస్ట్, అంతేగాని నేనేం చెప్పి నాకు చేయడం తప్ప అంతమించి నా ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూసర్ గారు చెప్పండి సార్. క్రికెట్ టీమ్ తో వస్తున్నారు, ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది ఐపీఎల్. రిలీజ్ ఎప్పుడు చేయబోతున్నారు? ఐపీఎల్ అయిపోయిన తర్వాత ఈ హార్ట్ మూమెంట్ లోనే అయిపోయిన తర్వాత సార్. సో రిలేటెడ్ త్వరగా ఫినిష్ చేద్దామని ఉన్నాం. సో అది ఎంతవరకు వచ్చింది? కంప్లీట్ అయిపోయిందా లేకుంటే ఇంకా ఉందా? అయిపోయింది సార్, అయిపోయింది. ఒక 2 days ఉంది సార్. అది ఎప్పుడైనా మా డైరెక్టర్ చెప్పాలి. డైరెక్టర్ సార్ చెప్పండి. అంటే చాలా సేపటి నుంచి అంటే మీ స్పీచ్ లో నేను క్రికెటర్ అని చెప్తున్నారు, బౌలరా బ్యాట్స్మెన్ మీరు? సార్ యాక్చువల్లీ నేను ఆల్రౌండర్ సార్. నేను ఎస్పెషల్లీ లెఫ్ట్ హ్యాండ్ బౌలర్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. అంటే లైక్ నేను ఏదో పర్సనల్ అని కాదు, బట్ నేను చిన్న పర్సనల్ తాలూకు ఎమోషన్ ఉన్న కథలో, బట్ అందరికి రిలేట్ అవుతుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది. అండ్ లెఫ్ట్ అండ్ సూపర్ సూపర్ అంట మీరు. అంటే నాకు టీజర్ మొత్తంలో కొన్ని డైలాగ్స్ ఉంటాయి, ఆ బ్యాట్స్మెన్ అదే మీరు స్పీచ్ లోనే చెప్పేశారు ఆ డైలాగ్స్. అదే ఆ డైలాగ్స్ చెప్పారు కదా, అవి నాకు చాలా బాగా అనిపించాయి. ఎందుకంటే నేను ఫేస్ చేశాను ఆ డైలాగ్స్ ఎగ్జాక్ట్ గా. ఊర్లో ఆడుతున్నప్పుడు ఒక ప్లేయర్ చాలరా గెలిపించేస్తాడు ఇట్లా, అది ఒక్కరిని కర్మ అండి. యా నేను అది చాలా బాగా అనిపించింది నాకు. ఇంకోటి క్రికెట్ షాట్స్ కూడా ప్రాపర్ గా ఉన్నాయి, ఏదో కొట్టేస్తే వెళ్ళిపోతుంది బాల్ అన్నట్టు కాకుండా ప్రాపర్ క్రికెటింగ్ షాట్స్ ఉన్నాయి. నేను అవి ఫైండ్ అవుట్ చేశాను, బాగా అనిపించింది నాకు. ఇంకోటి హీరో గారు విషయం ఏంటంటే ఈ స్టంట్స్ అవన్నీ డూప్ చేశారా మీరేనా? అందరూ వేరే చూసి అలాగే కొన్ని డబ్బులు రియల్ గా పడ్డం మా రంగులు మా బడ్జెట్లకి ఏమంటారు సారీ అంటే బెడ్స్ కానీ అంటే బెడ్స్ లో కానీ కొన్ని కొన్ని ఆర్టికల్ వేసినారు బెడ్స్ పడిపోవడం రియల్ గా పడిపోవడం అన్ని జరిగాయి. సో దానివల్ల కొంచెం డబ్బులు తగలవు, సినిమా అన్ని తప్పవు. సో డైరెక్టర్ గారు అంటే థియేటర్కల్ అనుకున్నారు సార్ లేకపోతే ఓటీటీ అని? సార్ యా సార్ యాక్చువల్లీ ఇట్స్ ఏ థియేటర్కల్ సార్. వెరీ అంటే ఏంటంటే సార్ నేను ఒకటే సార్ నేను బిలీవ్ చేసేసాను, నేను కథలో ఎమోషన్ బిలీవ్ చేశాను సార్. ఆ ఎమోషన్ నా సినిమాలో ఉంది అనుకుంటున్నాను. డెఫినెట్లీ ఆ ఎమోషన్ ఆడియన్స్ నచ్చింది అనుకుంటున్నాను. సో ఇది థియేటర్ లో చూడాల్సిన కథ నేను బిలీవ్ చేశాను. ఎందుకన్నానంటే ఒక సినిమాని సెలబ్రేట్ చేసుకోవడం కానీ, ఒక సినిమాని ఒక ఎలివేషన్ ఉన్నప్పుడు ఒక 10 మంది తాలూకు ఎలివేషన్ ఒకసారి మనం ఒక ట్రాన్స్ మూమెంట్స్ కావచ్చు, వాటెవర్ కావచ్చు, అంటే అందరూ కనెక్ట్ అవుతారు. ఇంక్లూడ్ అంటే ఇప్పుడు మనం థియేటర్కి వచ్చి 100 మంది చూసి అందరూ క్లాప్స్ కొడుతూ విజువల్స్ వేస్తున్న మూమెంట్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఇది బాలయ్య గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు. బట్ ఎందుకంటానంటే మా నాన్నగారు ఒక మాట చెప్పారు సార్, మీకు ఇది చిన్న సింపుల్ చేస్తాను.
ఒక పర్సన్ నవ్వి నవ్వి ఏడవాలి, ఏడ్చి ఏడ్చి నవ్వాలి. సో ఏంటంటే సార్, ఒక పర్సన్ నవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు కడుపు నవ్వి నవ్వి కళలో వాటర్ వస్తాయి. సో ఆ కైండ్ ఆఫ్ మూమెంట్స్ నా సినిమా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఒక పర్సన్ ఒక ఎమోషన్ లో తోసినప్పుడు ఆడు ఏడ్చి 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 ఒక మూమెంట్ ఉంటుంది సార్. అదేంటంటే ఆ ఏడ్చి 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 ఒక రిలీఫ్ మూమెంట్ ఉంటుంది, ఒక సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. అప్పుడు మనకు తెలియకుండానే ఆ ఫేస్ లో చిన్న స్మైల్ స్టార్ట్ అవుతుంది, ఏడ్చి ఏడ్చి నవ్వాలి అంటారు. అంటే ఆ కైండ్ ఆఫ్ అలాంటి ఒక మాట నాకు గుర్తుంది. అలాంటి మూమెంట్స్ ఇందులో ఉంటే డెఫినెట్లీ థియేటర్ లో అందరూ నవ్వుకుంటారు. అట్ ద సేమ్ టైం ఎమోషన్ అదే నవ్వు నవ్వు ఏడుస్తారు, ఏ చేసి నవ్వుతారు. డెఫినెట్లీ అది నేను బిలీవ్ చేస్తే థియేటర్కల్ మూవీ అండి. ఓకే క్వశ్చన్ అండి, మీరు టీవర్ చూసారు, మీకేమనిపించింది? అంటే ఓటీటీ అనిపించింది? మంచి ఫిలిం అండి. ఎందుకు అడుగుతున్నాను అంటే క్వశ్చన్ అడిగారు కదా. సో ఐ థింక్ విజువల్ చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే నేను ఎందుకు అడిగానంటే విజువల్ చాలా మంది సినిమాలు ఏమనుకుంటున్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఓటీటీ కనుక్కొని తీసిన సినిమాలు తర్వాత అవుట్పుట్ చూసిన తర్వాత స్టార్ట్ చేయడమే సినిమా థియేటర్ అనుకొని మామూలు చిన్న చిన్న చేస్తారు. నేను మొత్తం పెద్ద చాలా పెద్ద యూనిట్ వర్క్ చేసాం, చాలా గ్రాండ్ విజువల్స్ తీసుకురావడానికి ట్రై చేసాం. చాలా పెద్ద మూవీలానే ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఎక్కడే తగ్గదు, మీ టీజర్లో మీకు అర్థమవుతుంది. సో ఇందాక మీ హీరో గారు మాట్లాడుతూ చాలా వెయిట్ ఉన్న క్యారెక్టర్ అమ్మాయి చాలా బాగా పుల్ చేసింది అన్నారు. సో చెప్పండి దాని గురించి, సే సంథింగ్ అబౌట్ యువర్ క్యారెక్టర్. సత్యాకి కూడా క్రికెట్ అంటే చాలా ఇష్టం. బట్ కొన్ని సిచ్యువేషన్స్ లో క్రికెటే సత్యాకి ప్రాబ్లం అయిపోతుంది. అండ్ తన ఎప్పుడు తన పొటెన్షియల్ ని కానీ తన ఎంత బాగా ఆడతాడని కానీ తనకు తెలియదు. సో అదే మెయిన్ కాన్ఫ్లిక్ట్ సినిమాలో. సో ఆల్ ది బెస్ట్ అండి. అంటే మీ క్యారెక్టర్ ఎక్కువ రివీల్ చేయట్లేదు, నేనేమి చెప్పలేను. సో గీత గారు, సో ఈ క్యారెక్టర్ సత్య అనే క్యారెక్టర్ మీ లైఫ్ కి లేదా మీ కెరీర్ కి ఎంతవరకు టర్నింగ్ పాయింట్? ఇదే నా మొదటి మెట్టు అని చెప్తాను నేను. ఐ హావ్ వర్క్డ్ బిఫోర్, బట్ ఇంత మంచి ఇంత లెంత్ ఉన్న క్యారెక్టర్, నా యాక్టింగ్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ అయితే ఇదే నేను ఫస్ట్ చేసింది. సో దిస్ విల్ బి ద బెస్ట్ ఫర్ ఎవర్. ప్రొడ్యూసర్ గారు, సో మీరు కొత్త ఫిలిం కి ఆయన చేస్తున్నారు. సో ఏంటంటే కొన్ని ఛాలెంజెస్ అనేవి ఉంటాయి బయట అవుట్డోర్ షూట్ చేసినప్పుడు. సో ఆ ఛాలెంజెస్ ఫేస్ చేసినప్పుడు అవన్నీ ఎట్లా దాటుకుని వచ్చారు ఏంటి? అండ్ ఇంకొకటి ఏంటంటే అనుకున్న బడ్జెట్ లో సినిమా అయిపోయిందా, ఇంకా అంతకు మించి ఎక్కువైందా? అయినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? యాక్చువల్గా నేను కొత్తగా సార్ ఇండస్ట్రీకి, నేను దగ్గర 8 years వర్క్ చేస్తాను. అండ్ సీజీ డిపార్ట్మెంట్. సో నేను కానీ హీరో కానీ మా ఏడీస్ అంతా నేను సీజీ డిపార్ట్మెంట్. సో ఇండస్ట్రీ సబ్జెక్ట్స్ అన్ని ఫేస్ చేస్తున్నాం. సో చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయండి. సో దానికి అనేది హ్యాపీగా యాక్సెప్ట్ చేశాం అంతే. అయిపోయిందండి. యాక్చువల్లీ సార్ చిన్న బడ్జెట్ కన్సర్న్స్ ఉంటాయి సార్. అంటే మనం అవుట్డోర్ వెళ్ళినప్పుడు డెఫినెట్లీ ఇది మేము వెళ్ళాం సార్. యాక్చువల్లీ ఏమైందంటే డిసెంబర్ లో షూట్ చేసినప్పుడు డెఫినెట్లీ క్రూ అంతా హోల్డ్ అవ్వాల్సి వచ్చింది. ఇవన్నీ ఉన్నాయి. డెఫినెట్లీ బడ్జెట్ అంటే కొంచెం పెరిగింది. సో స్టిల్ ఓన్లీ ఓకే బడ్జెట్ పైన విజువల్ బాగుంది అన్న హోప్ అయితే ఉన్నాం సార్. సరే సార్, థ్యాంక్ యూ. వీళ్ళు వర్షం ఉన్నా కూడా దాన్ని కూడా మీకు ఆ ఫాగ్ ఎఫెక్ట్ అది చేస్తే అది కూడా న్యాచురల్ అదంతా. ఆ ఫాగ్ కానీ ఏదైనా వర్షం పడుతున్నప్పుడు సరే మనం బైక్ లో తీసుకొని ఈ షార్ట్స్ తీసుకొని వద్దాం, అది కూడా చాలా ప్లాన్ గా చేశారు. నేచర్ గీత హాయ్ అండి. హాయ్ సార్. మీకు యాక్చువల్ గా క్రికెట్ అంటే ఇష్టమా? నాకు ఈ మూవీకి ముందు నాకు చాలా భయం ఉండింది. యాక్చువల్లీ బ్యాట్ పట్టుకోవాలంటే కూడా, నేను కూడా ఆడతా క్రికెటింగ్ లో, నాకు బాల్ ఎక్కడ ఫేస్ తగిలేస్తారు ఇట్లా చాలా ఒక ఫోబియా ఉండేది. చిన్నప్పుడు ఒకసారి తగిలింది నాకు. సో అప్పటి నుంచి నాకు క్రికెట్ అంటే చాలా భయం. నాకు అసలు ఐడియానే లేదు. బట్ ఒక 10-15 days నా చేత ప్రాక్టీస్ చేయించి ఇట్లా బ్యాట్ పట్టుకోవాలి
ట్రై చేశారా సినిమాలు? నాది విజువల్ ఉంటుంది. బ్యాటింగ్ బౌలింగ్ అంటే బ్యాటింగ్ బౌలింగ్ రెండు ఫీల్డింగ్ అన్ని చేపించారు నా చేత. అసలు నాకు క్రికెట్ లో సీ కూడా తెలియదు, అట్లాంటిది నా చేత బౌలింగ్ బ్యాటింగ్ అన్ని చేపించారు. బట్ మీకు ఆ షార్ట్స్ అది చూస్తే నేను ఫస్ట్ టైం ఆడుతున్నట్టుగా ఉండదు. ఓకే, డైరెక్టర్ గారు మీకు వచ్చి ఈ కథ చెప్పిన తర్వాత మీకు ఈ కథలో ఏ పాయింట్ నచ్చి మీరు ఎంచుకున్నారు? నాకు ఫస్ట్ ఈయన స్టోరీ నరేట్ చేశారు, అసలు బాగా నచ్చలేదు. చాలా బ్యాడ్ నరేషన్ అది, కొన్ని 3 hours చెప్పారు. బట్ ఆఫ్టర్ నేను స్క్రిప్ట్ తీసుకున్న తర్వాత చదివిన తర్వాత ఒక 2-3 సిట్టింగ్స్ అయ్యి డైరెక్టర్ గారితో కార్తిక్ గారితో, దెన్ నాకు ఆ క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిన తర్వాత ఐ స్టార్టెడ్ లవింగ్ దిస్ క్యారెక్టర్. ఇది అయితే నా కెరీర్ లో ద బెస్ట్ క్యారెక్టర్ ఐ హావ్ ఎవర్ ప్లేడ్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. డైరెక్టర్ ఇది మొత్తం మదనపల్లిలో షూట్ చేశారా లేకుంటే అవుట్డోర్? సార్ యాక్చువల్లీ మొత్తం మదనపల్లి షూట్ చేసాం. బట్ దర్ ఇస్ ఒక సీక్వెన్స్ ఉంటుంది. కథ ఒక స్టేజ్ తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అవుద్ది. నియర్ గా ఇక్కడ ఒక రిసార్ట్ లో వర్క్ చేస్తున్న పాయింట్ ఆఫ్ గురంకొండ, ఆర్సీఎల్స్, ఈ లొకేషన్స్ అన్ని సార్ యాక్చువల్లీ విజువల్ అనేది ఇట్స్ హాస్టల్స్. ఓకే, యాక్చువల్లీ వీఆర్ నేటివ్ ఫ్రమ్ మదనపల్లి. హాస్టల్స్ డెఫినెట్లీ హాస్టల్స్ ఉంటుంది, ఎందుకంటే ఇట్ ఈస్ ద మేజర్ అంటే మన ఆంధ్ర ఊటీ అంటారు సైడ్. డెఫినెట్లీ ఆ విజువల్స్ అంటే మీకు సినిమాలో ఖచ్చితంగా ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని మాంటేజెస్ ఉన్నాయి, హాస్టల్స్ ఓన్లీ. థ్యాంక్ యూ.